మాకు ఈ యాక్సిడెంట్స్ మీద అవగాహన కోసం పోరాడేటందుకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సో మా స్లోగన్ లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి. సో కల్వకుర్తిలో ఒక యాక్సిడెంట్ కూడా కావద్దు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ మేము ఒక డాక్టర్ లాగా లాస్ట్ 4-5 years నుంచి కల్వకుర్తిలో హాస్పిటల్ నడిపిస్తున్నాము. ప్రతి వారం ఒక యాక్సిడెంట్ తో ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపించేది. ఎందుకంటే మేము ఏదైనా పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉందంటే, ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్నా, ఐసీయూలో ఉన్న పేషెంట్ని చాలా కష్టపడి ఒక్కొక్కసారి 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు హాస్పిటల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. అట్లాంటిది ఇంట్లో హ్యాపీగా హెల్దీగా బయలుదేరిన మనిషి బయటికి వెళ్ళి వితిన్ క్షణాలలో యాక్సిడెంట్లు గురవ్వడం, వాళ్ళు కాల్లో చేయకపోవడం, లేకపోతే కంప్లీట్గా ప్రాణాలు పోవడం అనేది మాకు చాలా బాధేసింది. అండ్ నిజంగా చెప్పాలంటే నేను ఒక డయాబెటిక్ పేషెంట్ని ఒక 2.5 months ట్రీట్ చేసి సేవ్ చేసిన వ్యక్తి. తర్వాత 1-2 months నాకు ఫాలోఅప్లో బాగా ఉండే పోల్కంపల్లి విలేజ్కి చెందిన పేషెంట్. తను జస్ట్ కల్వకుర్తికి వచ్చి నా దగ్గర చూపించుకొని జస్ట్ మెడిసిన్స్ తీసుకొని వెళ్తుంటే కొండ్రెడ్డిపల్లి గేట్ దగ్గర యాక్సిడెంట్ అయి స్పాట్గా చనిపోయారు. సో లైక్ మేము 2 నెలలు కష్టపడి ఆయనను సేవ్ చేసింది వితిన్ క్షణాలలో ప్రాణం పోయింది ఆయన. సో అది చాలా లైక్ నా మైండ్ని బాగా టచ్ చేసింది, నా మనసుని బాగా ద్రవింపజేసింది. ఎందుకంటే మేము 2 months నేను కష్టపడి పేషెంట్ని ట్రీట్ చేసి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ఆ పేషెంట్తో ఉండేది, వాళ్ళ రిలేటివ్స్తో ఉండేది. సో వాళ్ళు వచ్చి ఏడుస్తున్నప్పుడు నేను తట్టుకోలేకపోయినా, ఎంతో కష్టపడి ప్రాణాలు సేవ్ చేసేటోళ్ళం, హెల్దీగా ఉన్న ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంతో మానవత ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్న రోజు, లాంచింగ్ రోజు నేను ఈ ఆలోచన మానవత ఫౌండేషన్ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి సందీప్ అందరం టీం అంతా కలిసి వర్క్ చేసినాం. మన పోలీస్ సార్ వాళ్ళని అప్రోచ్ అయినాం. సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్లా లైక్ ఒక సోషల్ సొసైటీ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే, లైక్ మాకు సిఐ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ ఆ రోజు నుంచి బాగానే మాకు సపోర్ట్ చేశారు. అండ్ లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి అనే స్లోగన్తోనే మేము ఒక 3-4 వీడియోస్ కూడా చేసి మన మీ యాడ్స్ వాళ్ళ సహకారంతోన ఆన్లైన్లో లైక్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఒక 3-4 months బాగా ఉండే కల్వకుర్తిలో అప్పుడు అవుతున్న యాక్సిడెంట్స్ మన పోలీస్ సార్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో బాగా తగ్గించగలిగినాం. బట్ సిన్స్ యాజ్ యూజువల్ లైక్ లాస్ట్ 2 monthsలో మళ్ళీ యాక్సిడెంట్స్ పెరిగినాయి. సో మళ్ళీ అగైన్ వి స్టార్టెడ్ అవర్ వర్క్. మనం యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి గురించి వర్క్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. అండ్ లైక్ నా ఆలోచన ఏంటంటే, లైక్ ఈ సందర్భంగా నేను సార్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, లైక్ జనాల మైండ్ సెట్ లో చేంజెస్ తీసుకురావాలి. అండ్ మనం పోలీస్ శాఖ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ కల్వకుర్తిని ఒక పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని, అసలు యాక్సిడెంట్ అనేది కావద్దు కల్వకుర్తిలో. చుట్టుముట్టు ఒక 10 kilometers, 15 kilometers, 30 kilometers వరకు అసలు యాక్సిడెంట్ అనేది అవ్వద్దు. ఎందుకంటే అదే రోడ్ మీద మనమే తిరుగుతున్నాం, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు అదే రోడ్ లో తిరుగుతున్నారు. వేరే ఒకరికి ఒక రోడ్, ఇంకొకరికి ఇంకొక రోడ్ లేదు. సో నేను కల్వకుర్తిలో చాలా మటుకు యాక్సిడెంట్స్ కి రీజన్ చూసింది ఏంటంటే, లైక్ ఓవర్ స్పీడింగ్. మన కల్వకుర్తిలో 3 highways ఉన్నాయి. ఒకటి లైక్ కోదాడ జడ్చల్ల హైవే, రెండోది హైదరాబాద్ హైవే, అండ్ ఇప్పుడు తిరుపతి కూడా హైవే స్టార్ట్ అవుతుంది. సో ఓవర్ స్పీడ్ వెహికల్స్ కల్వకుర్తిలో చాలా ఎక్కువ వస్తాయి. చుట్టుముట్టు సరౌండింగ్స్ లో కూడా చాలా ఎక్కువ వస్తాయి. అండ్ చాలా మటుకు మైనర్స్, పెద్దవాళ్ళు కానీ, మైనర్స్ కానీ ఈ మత్తులో డ్రైవ్ చేయడం చాలా ఎక్కువ అయిపోతుంది. సో లైక్ నేను ఇక్కడున్న మీడియా మిత్రులకు, పోలీస్ శాఖ వారికి అండ్ ఈ విద్యార్థులకు కానీ, విద్యార్థుల పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే, లైక్ ఈ మందు మత్తులో డ్రైవింగ్ చేయడం కానీ, గంజాయి మత్తులో డ్రైవింగ్ చేయడం కానీ, మీకు ఎవరు ఏ మాత్రం అట్లా చేస్తున్నట్టు తెలిసిన వాలంటరీగా, స్వచ్ఛందంగా మీరు పోలీస్ శాఖ వారికి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ సార్, సిఐ సార్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. లాస్ట్ ఒక 5 days బ్యాక్ మాట్లాడినప్పుడు కల్వకుర్తిలో ఖచ్చితంగా అందరికి హెల్మెట్ ఉండాలి, మందు మత్తులో డ్రైవింగ్ చేయకూడదు, దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద లైక్ చెక్కింగ్స్ అన్ని ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో
లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి. నెక్స్ట్ 6 months 1 year లో అసలు నా కల్వకుర్తిలో ఒక యాక్సిడెంట్ కూడా కావద్దు అనేది నా సంకల్పం. దీనికోసం మేము ఎన్ని రోజులైనా ఎంత వర్క్ అయినా చేయడానికి రెడీ ఉన్నాం సార్. ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంది సార్.